సభాధ్యక్షులు గాజువాక ఇన్ఛార్జి మరియు పిఏసి సభ్యులైనటువంటి కోన తాతారావు గారు, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పిఏసి సభ్యులు, ఇన్ఛార్జీలు, ఇతర జనసేన నాయకులు, మనందరికీ తెలుసు విశాఖ ఉక్కు ఉద్యమం సుమారు 250 పైచిలుకు దినాల నుంచి సాగుతుంది. ఎప్పుడైతే ఉక్కు ప్రైవేటీకరణ అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందో వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు మరియు రాజకీయ కమిటీ అధ్యక్షులు మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి విశాఖ ఉక్కు కర్మాగారంగా చూడకండి, 32 మంది ప్రాణత్యాగాలు బలిగొంది విశాఖ ఉక్కు వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చింది. 64 గ్రామాల రైతులు త్యాగ ఫలంగా ఈ విశాఖ ఉక్కు ఏర్పడింది. ఇది ఒక వ్యాపార సంస్థగా చూడకండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో మొట్టమొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి, గర్వించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జనసేన నాయకులకి ఆయన దిశానిర్దేశం చేస్తూ మేము నిరంతరము ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని తినమరిగిన కోడి ఇల్లెక్కి కోస్తాదన్నట్లు కూశారు చాలామంది. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసే ఈ జనసందోహము చూడండి. మీ అందరూ చూడండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమిటో. ఈ సభ జరగకుండా ప్రభుత్వ పెద్దలు ఎన్ని ఆటంకాలు సృష్టించారో మా అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. నీతి, నిజాయితీ, త్యాగనిరతి ఆయన ఆయుధాలు. సమాజం అంటే, సామాజిక సమస్యలంటే ఆయన ఊపిరి. ఈరోజు ఆయన రాకముందే సముద్రంలా ఉంది. విశాఖ సముద్రం అక్కడెక్కడో ఉందనుకుంటున్నాం కదా, బీచ్ దగ్గర. ఇక్కడ ఉంది కూరమన్నపాలెం స్టీల్ ప్లాంట్లో విశాఖ జన సముద్రం ఈరోజు ఇక్కడ ఉంది. ఇదే ఒక సంకేతం ప్రభుత్వ పెద్దలకి. విశాఖ ఉక్కు అంటే ప్రతి ఒక్కరి మనసులో ఎంత ముద్ర వేసింది అనేది తెలియజేయడానికి ఇది ఒక్కటే సంకేతం. ఎప్పటికైనా కళ్ళు తెరచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీకు సందేశం ఇవ్వడానికే వస్తున్నారు. మన బాధల యందు మద్దతు ప్రకటించడానికి విశాఖ ఉక్కు పోరాట సమితి ఉక్కు నిర్వాసితుల్ని వాళ్ళని మద్దతు తెలపడానికి కోసం, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తన వాణి వినిపించడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మనమంతా కూడా అత్యంత క్రమశిక్షణతో వారు సందేశాన్ని వినండి, వారు దిశానిర్దేశం ఏం చేస్తున్నారో వినండి, వారిలో ఆలోచన విధానాన్ని తెలుసుకోండి. అంతా కలిసి మనం అందరము కూడా ఆయన అడుగుజాడల్లో మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా కావాలి, జనసేనకి ప్రయోజనం. జై హింద్, జై జనసేన. చాలదు. జై జనసేన. థ్యాంక్ యూ.